జయంతి ఉత్సవ వేడుకకు ఇచ్చేసినటువంటి గౌరవనీయులు ఖమ్మం డిపో మేనేజర్ వారికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మేనేజర్ గారికి, అలాగే వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరు నా సామాజిక ఉద్యోగ వందనం తెలియజేస్తూ, అలాగే ఈ వేదిక ముందున్నటువంటి నాతోటి సహచర మిత్రులకి, సోదరిమణులందరికీ, ఏడీసీలకు అందరికీ పేరు పేరున జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, మిత్రులారా, ఏప్రిల్ మాసం అంటేనే మహనీయుల మాసం. ఈ ఏప్రిల్ మహనీయుల మాసం 2వ తారీఖు నుండి ఏప్రిల్ 14వ తారీఖు వరకు అనేక మంది జయంతులు వర్ధంతులు జరుగుతున్న ఈ యొక్క నెల మాసంలో ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి ఉత్సవ వేడుకను ఈ రాష్ట్ర ప్రభుత్వం మన ఖమ్మం డిపో ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అలాగే ఈ ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, అసలు జ్యోతిరావు పూలే ఈ సమాజానికి ఏమి ఇచ్చిండు, ఆయన ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ఏంది, అసలు ఆయన ఏం చదువుకున్నాడు అనేది వారి యొక్క సంఘటనలన్నీ మనం ఒకసారి నెమరు వేసుకుంటే 1827 ఏప్రిల్ 11వ తారీఖున సతారా జిల్లాలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామంలో గోవిందరావు చాంద్వి అనే ఇద్దరు దంపతులకు ఒక మాలి కుంభి అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముదిరాజు కానీ కాపు కానీ అంటారు. ఆ కుటుంబంలో జన్మించినటువంటి ఒక శూద్ర కుటుంబంలో జన్మించినటువంటి పూలే ఈ దేశాన్ని మొత్తం కూడా చదవగలిగిండు. ఆయన చదువుకున్నది ఏంటంటే కేవలం 5 నుంచి 6 తరగతి చదువుకొని ఈ దేశానికి ఒక దిక్సూచిగా, ఒక భారత సాంఘిక విప్లవకారుడిగా కారణం ఏంటంటే ఈ దేశంలో ఆనాడు ఉన్నటువంటి అరాచకాలకు కేవలం విద్య లేదు కాబట్టి ఆ విద్య కావాలి ఈ దేశానికి అని తన దృఢ సంకల్పంతో విద్య కావాలంటే ఏం చేయాలి, అప్పుడు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లున్నాయంటే ఈ దేశంలో బ్రాహ్మణీయ ఆధిపత్యం కొనసాగుతున్న తరుణంలో, దయచేసి డిఎం గారు మాకు ఇచ్చిన 2 నిమిషాలే కాబట్టి సార్ టైం 2 సంవత్సరాల జీవిత చరిత్ర సార్, కేవలం మాకు 2 నిమిషాలలో ఇస్తే మేము ఆయన ఏ విధంగా కొనియాడగలుగుతాం, దయచేసి అపార్థం చేసుకోవద్దని మాకు కొంచెం టైం ఇవ్వగలని కోరుచు మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏమిటికి ఆ టైంలో పిషా అంటే మహారాష్ట్ర ప్రాంతం అంటేనే అక్కడ బ్రాహ్మణాధిపత్యం బలంగా ఉంటుంది. అంటే మతాలను పెంచి పోషించి, కులాలను పెంచి పోషించి అనేకమైన దురలవాట్లకు ఉన్నటువంటి శూద్రులు కానీ అతిశూద్రులు కానీ చదువుకోకుండా చదువుకు దూరంగా ఊరికి దూరంగా ఉన్నటువంటి శూద్ర కుటుంబంలో పుట్టినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే ఒక మిత్రుడు అంటే ఒక బ్రాహ్మణ మిత్రుడికి బ్రాహ్మణ మిత్రుడు పెళ్లికి పోతే ఆ పెళ్లిలో పూలేని అవమానిస్తే నువ్వు ఒక మాలి కులస్తుడివి, నువ్వు ఇక్కడికి వచ్చి ముందు వరుసలో ఉండి నడుస్తావా అని ఒక కులంతో దురహంకారంతో ఆ పూలేని అవమానిస్తే అసలు దీనికి కారణం ఏందని తండ్రిని పోయి అడుగుతాడు. అయ్యా నానా, నేను నా స్నేహితుడు పిలిస్తే కదా నేను మ్యారేజ్ పోయింది, నేను వెళ్ళలేదు కదా, నా ప్రాణ స్నేహితుడు కదా, నేను వెళ్ళాను కదా, మరి నన్ను ఎందుకు అవమానించారు అక్కడ వాళ్ళంటే, అరే బాబు ఈ దేశంలో వర్ణ వ్యవస్థ ఉంది, కులాలు విచ్చలమెట్ల వ్యవస్థ ఈ భారతదేశంలో ఉన్నది. ఇంకా నయం నిన్ను కొట్టి తిట్టి పంపించి ఓన్లీ నిన్ను తిట్టి అవమానించారే తప్ప అక్కడ కానీ పంచముడు అంటే మాలలు కానీ మాదిగలు కానీ ఉంటే ఖచ్చితంగా అక్కడే చంపేసేవారు రా బాబు, నువ్వు ఒక మాలి కులస్తుడు కాబట్టి నిన్ను మామూలుగా వదిలిపెట్టారంటే వీటన్నిటికీ కారణమైంది అనేది తెలుసుకొని విద్య లేకపోవడమే కాబట్టి విద్య అనేది ప్రధానం కాబట్టి విద్య ఏం చేయాలనే ఆలోచనతోటి అక్కడ ఈలోగా చదువు పనిచేస్తాడు. సావిత్రిబాయి పూలేకి 11 సంవత్సరాలు అవుతుంటది, మహాత్మా జ్యోతిరావు పూలేకి 14 సంవత్సరాలు అవుతుంది. కానీ ఆ టైంలో ఆ రోజులో ఉన్న పరిస్థితుల్లో ఇతర అంటే బాల్య వివాహాలు బాగా ప్రోత్సహిస్తున్న సమయంలో అదే సమయంలో పూలేకి మ్యారేజ్ జరుగుతుంది. చదువుకోవాలనే ఆలోచన సావిత్రిబాయికి ఉంటుంది. కానీ అక్కడ చదువుకోవాలంటేనే ఆ రోజుల్లో నిషేధం కాబట్టి ఏం చేయాలంటే పుస్తకం మహిళలకు వస్తే ఆ రోజుల్లో ఉన్న మహిళ పుస్తకం పట్టుకుంటేనే కష్టం, ఆ సమాజానికి నష్టం కాబట్టి ఏం చేయాలంటే పూలే అప్పటికే ఒక 5వ తరగతి 6వ తరగతి చదువుకొని ఉండడు కాబట్టి ఖచ్చితంగా సావిత్రిబాయికి చదువు చెప్పాలనే ఆలోచనతోటి మొట్టమొదటగా పెళ్ళైన మొదటి రోజే
బలకాబలం పెట్టి ముందుగా సావిత్రిబాయి పూలేకి చదువు చెప్పిన ఘనత పూలేకి ఉన్నది. ఆ తర్వాత చదువుకున్న తర్వాత కేవలం నువ్వు ఒక్కదానే చదువుకుంటే ఈ సమాజం మారగలుగుతుందా? ఈ సమాజాన్ని నేను ఏదో మార్చగలనుకుంటారు కదా, ఈ సమాజం ఎట్లా మారుతుంది? కేవలం నువ్వు ఒక్కదాన్ని చదువుకుంటే సరిపోదు. కాబట్టి ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన కులాలే కాకుండా బ్రాహ్మణాధిపత్యంలో ఉన్నటువంటి కులాల మహిళలు కూడా చదువుకోవాలని కాంక్షతోటి చదువు చెప్పి ఆమెనే 1848లోనే అక్కడ మొట్టమొదటి స్కూల్ని స్థాపించి ఆ స్కూల్ స్థాపించిన కానీ చదువు చెప్పడానికి మాత్రం ఎవరు రాలేదు. ఎందుకంటే అప్పుడు చదువుకున్నదంతా ఎవరు అంటే గ్రామంలో కాబట్టి ఏం చెప్తాడంటే మొట్టమొదటి అదే స్కూల్ 1845లో స్థాపించినట్టు స్కూల్కి మొట్టమొదట సావిత్రిబాయి పూలేని టీచర్గా పెట్టేసి అక్కడ తోటి సహోదరుడు ఉన్నటువంటి ఫాతిమా బేగం అనే ఒక ముస్లిం సహోదరురాలని ఇద్దరిని కూడా ఆ స్కూల్లో మొట్టమొదటి ఉపాధ్యాయులుగా పెట్టి ఈ దేశాల్లో ఉన్నటువంటి అగాధ మహిళలకే కాకుండా అగ్రవర్ణ కులాలకు ఉన్నటువంటి బ్రాహ్మణులకు కూడా చదువు చెప్పినటువంటి ఘనత మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులకు ఉన్నదని సవివరంగా చెప్పగలుగుతున్నారు. అలాగే ఈ దేశంలో కేవలం మహిళలకే కాదు, అక్కడ ఉన్నటువంటి దళిత సామాజిక వర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా చదువు కావాలి. కాబట్టి చదువు ఎందుకు కావాలనుకుంటే చదువుకోవటం వల్ల చైతన్యం వస్తుంది, చదువుకోవటం వల్ల తెలివితేటలు వస్తాయి. కాబట్టి ఈ దేశానికి ఖచ్చితంగా చదువే ముఖ్యం. కాబట్టి ఈ చదువు కోసం అనేకమైన ప్రయత్నాలు చేస్తాడు, స్కూల్ వెళ్తాడు, అతనిపై దాడి జరుగుతుంది, చంపేస్తామంటారు. అప్పటికే ఈయన బీసీ కాబట్టి అక్కడ ఉన్నటువంటి షబర్ అంటే ఇక్కడ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాదిగలు ఇద్దరు మాది యువకుల నుంచి పూలే దంపతులను చంపేయండి అని కొన్ని డబ్బులు ఇచ్చేసి కత్తులు గొడ్డలు ఇచ్చేసి పంపిస్తారు. కానీ అక్కడ చంపడానికి పోయిన వాళ్ళ వ్యక్తుల్ని బుద్ధుడి యొక్క జ్ఞానాన్ని తీసుకొని పూలే ఆ ఇద్దరిని మార్చేసి చివరి చనిపోయేంత వరకు కూడా ఆ మాదిరి ఇద్దరు యువకులని అంగరక్షకులుగా పెట్టుకున్నటువంటి ఘనత పూలేగా ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఈ సమాజంలో ఉన్నటువంటి అనేకమైన దురలవాట్లకి అనేకమైన సంఘాలను ఏర్పాటు చేసి వితంతువులకి మ్యారేజ్ చేసిండు. వితంతులకు పుట్టినటువంటి ఒక కుమారునే డాక్టర్ యశ్వంతరావు అనే ఒక పిల్లవాడిని తీసుకొని బ్రాహ్మణ స్త్రీకి పుట్టినటువంటి బిడ్డను తీసుకొని సాది చివరికి డాక్టర్ కూడా చేసేసి ఈ సమాజానికి ఈ భారతదేశానికి ఉపయోగపడే విధంగా ఒక డాక్టర్ చదివించినట్టు ఘనత పూలే దంపతులకు ఉంటుంది. అలాగే అనేకమైన సాంఘిక సంస్కారం తీసుకొచ్చిండు. 1873లో గులాంగిరి అనే ఒక పుస్తకం రాసిండు. ఆ గులాంగిరి అంటే ఎవరు కూడా అసలు ఈ దేశాన్ని అన్వేషించలేని విధంగా చేసిండు. అసలు గులాంగిరి పుస్తకం ఎవరికి గులాంగిరి చెప్తున్నాం మనం? ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్య బ్రాహ్మణులు, ఈ దేశంలో ఉన్నటువంటి ఈ మూలవాసులైనటువంటి ద్రావిడులు అంటే మనం ఎస్సీ ఎస్టీ బీసీలు ఆదివాసులు ఉన్నటువంటి ఈ ఆదివాసుల్ని ఆర్య బ్రాహ్మణ కులాగిరి ఎట్లా కులాగిరి చేస్తారు అనేది చిన్న కథ రూపంలో కూడా ఆనాడు అర్థం చేసుకొని పూర్తిగా ఈ దేశాన్ని ఆ బ్రాహ్మణ ఆధిపత్యం నుంచి తొలగించడానికి అనేకమైన ప్రయత్నాలు చేసిండు. అనగనగా ఒక అడవి ఉంటుంది, ఆ అడవిలో అనేకమైన రాజులు ఉంటారు. బయట ఉన్నటువంటి రాజులు కూడా అనగా అడవికి వెళ్తారు. మనం అనుకుంటుంటే చిన్నప్పుడు అనేకమైన కథలు చెబుతారు. కాబట్టి కథనాల్లో ఏముంటుంది అంటే అడవి అంటారు. ఏంటి అడవి అంటే రాజుకి ఏం పని లేదా? అనగా రాజు అడవికే పోతాడు, మనకి ఏం పని లేదు, ఊరికి అడవికి ఎందుకు పోవాలా? కాబట్టి అడవికి ఎందుకు పోతాడు అనేది క్వశ్చన్ వేసుకుంటాడు పూలే. అది మనకి ఎవరికి రాదు. అప్పుడున్న మహనీయులు ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోయారు. అసలు అడవికి ఎందుకు పోతాడు ఈ రాజు అనేది అర్థం చేసుకొని అడవిలో ఏముంటుంది అంటే అడవిలో సంపద ఉంటుంది. అడవిలో ఎవరు ఉంటారంటే ఆదివాసులు ఉంటారు. అంటే మనం ఆదివాసులు అంటే ఈ దేశ మూలవాసులమైనటువంటి మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీమైనటువంటి మనం వాళ్ళ మీద ఆధిపత్యం కొనసాగించడానికి అక్కడ ఉన్నటువంటి రాజు ముసుగొలుపుతుడు బ్రాహ్మణ సామాజిక వర్గం ఉన్నటువంటి వ్యక్తులు. అప్పుడు రాజు కూడా అడవికి పోయి ఏమడుగుతున్నాడంటే సంపద మీద ఆధిపత్యం కొనసాగించడానికి పోయినప్పుడు ఆ అడవిలో ఉన్నటువంటి ఆదివాసులు అంటే మనము మీరు ఎందుకు వచ్చారు ఈ రాజ్యం మీదకి అంటే ఈ రాజ్యం వశపరచుకోవడం కోసం వెళ్ళిపోతారు. అంటే అడవిలో ఏముంటుంది? ఖనిజ సంపద ఉంటుంది, అనేకమైన గ్రానైట్స్ ఉంటాయి, అనేకమైన లోహాలు ఉంటాయి. కాబట్టి ఆ రాజ్యాన్ని వశపరచుకోవడం వల్ల అక్కడ ఆ రాజుకి అడవిలో ఉన్నటువంటి ఆదివాసులకు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలోనే మనల్ని అంటే ఎస్సీ ఎస్టీ బీసీలని అంటే రాక్షసులుగా చిత్రీకరిస్తారు, వాళ్ళని దేవుళ్ళుగా కొలుస్తారు. అక్కడ ఉన్నటువంటి ఆర్య బ్రాహ్మణులు అనేక విధాలుగా కొలుస్తారు. అందుకోసం మిత్రులారా, సరే టైం లేదు కాబట్టి నేను ఇంకా చెప్పలేకపోతున్నాను. దయచేసి ఎవరికోవద్దు. ఈ దేశంలో ఉన్నటువంటి మొట్టమొదటిగా మనము ఇక్కడున్న మేడం గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ముందు వేదికున్న ఎవరైనా ఈ రోజు చదువుకొని ఈ ఏసీ కింద కూర్చున్నామంటే కేవలం ఆ మహాత్మా పూలే దంపతుల త్యాగాల పునాది పైన నిలబడడం అనేది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. కాబట్టి కేవలం మనం ఏదో వచ్చి
దండేసి దండం పెట్టి వెళ్ళిపోయారు కాకుండా కనీసం ఏదో ఒక రోజు 100 రూపాయలు అయిందండి. అక్కడ గులాంగిరి అనే పుస్తకం ఉంటుంది. ఆ గులాంగిరి పుస్తకం తీసుకుంటే ఈ దేశంలో ఉన్న అగ్రవర్ణ కులాల యొక్క మొత్తం బతలగొట్టొచ్చని నేను సవివరంగా చెప్తున్నాను. దయచేసి గులాంగిరి తీసుకోండి. ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఉన్నటువంటి మహనీయుల యొక్క చరిత్ర త్యాగాలు తెలుసుకోండి. వాళ్ళ పునాల మీద నిలబడుతున్నటువంటి మన జీవితాలని ఒక రకంగా జ్ఞాపకం చేసుకుంటూ మనం ఈ మహనీయుల జయంతి అంటేనే ఏప్రిల్ మాసం అంటేనే 2వ తారీఖు నాడు మహా సామ్రాట్ యొక్క సర్వాయి పాపనగౌడ్ జయంతి, 3వ తారీఖు ఛత్రపతి సాహు మహారాజ్ జయంతి, 5వ తారీఖు బాబు జగ్జీవన్ రామ్ జయంతి, 5వ తారీఖు మా ఛత్రపతి సామ్రాట్ అశోక్ యొక్క జయంతి, 9వ తారీఖు బౌద్ధ సాహిత్య విప్లవకారైనటువంటి రాహుల్ సాంకృత్యం గారి జయంతి, అలాగే 11వ తారీఖు ఈ రోజు మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క జయంతి వేడుకను మనం ఈ రోజు జరుపుకుంటాం. అలాగే ఈ దేశానికి భారతదేశానికి మార్గదర్శిగా వెలుగునిచ్చినటువంటి అజ్ఞానంలో ఉన్నటువంటి మనందరినీ ఒక జ్ఞానం వైపు నిలిపినటువంటి డాక్టర్ పరమ పూజ్య బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి 14వ తారీఖు నాడు మనం ఘనంగా నిర్వహించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి డిఎం గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ